నమస్తే అండి. నేను మీ వెంకట్రావుని. ఈ 2026 సంవత్సరంలో గవర్నమెంట్ వారి నుండి కొన్ని వేల పోస్టులు వస్తున్నాయి. వాటికి అప్లై చేసి మీరు ఈ 2026 సంవత్సరంలో జాబ్లో ఉంటారని ఆశిస్తున్నాను. మనం చూడగలిగినట్లయితేనండి, బిఎస్ఎన్ వారి నుండి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనర్ రిక్రూట్మెంట్కి 2026 సంవత్సరానికి మరి 120 పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోని చూస్తున్న మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా డిగ్రీ చదివినటువంటి వారికి ఈ సమాచారాన్ని మీ వంతు బాధ్యతగా మీరు తెలియజేస్తారని భావిస్తున్నాను. డిగ్రీ చదివినటువంటి వారు ఈ పోస్టులకు చూసిన మీరు ఈ యొక్క వీడియోని అప్లై చేసుకోండి. ఈ యొక్క సమాచారం అన్ఎంప్లాయ్మెంట్ వారికి ప్రతినిత్యం అందిస్తానని తెలియజేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వారి నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ స్వీకరించి మన పిల్లలకు అందించడం జరుగుతుంది. చూస్తున్న మీరు ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ అభ్యర్థులు ఈ యొక్క అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. సరే, ఇప్పుడు మనం కంటెంట్లోనికి ప్రవేశించగలిగినట్లయితేనండి, బిఎస్ఎన్ఎల్ వారి నుండి 2020 సంవత్సరంకు మరి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేయడం జరిగింది. మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని గురించి వివరంగా, స్పష్టంగా, క్లుప్తంగా మీకు అర్థమయ్యే రీతిలో ఈ యొక్క వీడియోలో జాబ్ నోటిఫికేషన్ గురించి తెలియజేయాలని తెలియజేస్తున్నాను. మనం చూడగలిగినట్లయితే కంపెనీ నేమ్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి స్ట్రీమ్ ఏంటి, క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, మరి మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది, మరి అప్లికేషన్ డేట్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు లాస్ట్ డేట్ అవుతుంది, మరి ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా, మరి సందర్శించినటువంటి వెబ్సైట్ ఏంటి, ఈ యొక్క వివరాలన్నీ మీకు ఒక్కో దాని గురించి స్పష్టంగా వివరంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. ఒకవేళ మీరు ఈ యొక్క పెద్దవారు అయినట్లయితే ఈ వీడియోను మన పిల్లలకు, డిగ్రీ చదివినటువంటి వారికి ఈ సమాచారాన్ని తెలియచేస్తారని నేను భావిస్తున్నాను. మనం చూడగలిగినట్టు కంపెనీ ఏమి వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. మరి పోస్టులు వచ్చిన తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనర్ పోస్టులు ఉన్నాయండి. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 120 పోస్టులు ఉన్నాయి. మరి స్ట్రీమ్ వచ్చిన తర్వాత అండి టెలికామ్ అండ్ ఫైనాన్స్లో వీరు జాబ్ చేయవలసి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత బీఈ బీటెక్ టెలికామ్ చేసినటువంటి వారు, మరి సిఎంఏ ఫైనాన్స్ చేసినటువంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత అండి 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టుకు అప్లై చేసుకోవచ్చు. రిలేషన్ అన్నటువంటిది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలేషన్ అంటూ ఉంటుందని తెలియజేశారు. మరి పోస్టులకు మంత్లీ శాలరీ ఎంత ఉంటుందంటే ప్రారంభ వేతనం 24,900 రూపాయల నుండి 50,500 రూపాయల వరకు ఉంటుంది అని తెలియజేశారు. ఈ యొక్క పోస్టులకు అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ డేటు 5/2/2026 నుండి అప్లికేషన్ డేట్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించడం జరిగింది. ఈ పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంటుంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే, ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత అండి 7/3/2026 అనగా మార్చి నెల 7వ తారీఖు వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోని చూసినట్టు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటారని మీకు నేను తెలియజేస్తున్నాను. మరి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏ విధంగా చేసుకోవాలంటే, ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా మాత్రమే వెబ్సైట్లో మనం అప్లై చేయవలసి ఉంటుంది. మరి వెబ్సైట్ ఏం సందర్శించాలండి? అదే సార్, ఇప్పుడు ఆ వెబ్సైట్ వివరాలు కూడా మీకు వివరంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క వెబ్సైట్ వచ్చిన తర్వాత www.bsnl.co.in. ఈ యొక్క వెబ్సైట్ మరోసారి చెప్తున్నాను, www.bsnl.co.in. ఈ సైట్ను సందర్శించి మనం మరి ఈ యొక్క అప్లికేషన్ అంటూ చేయవలసి ఉంటుంది, మీరు అప్లికేషన్ చేయవలసి ఉంటుంది. మరి వేకెన్సీ డీటెయిల్స్ 120 అని చెప్పారు కదండి. మరి యొక్క దేనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి కొంచెం చెప్తారా? చెప్తాం సార్. మన పిల్లల కోసం ఈ యొక్క వేకెన్సీ డీటెయిల్స్ను మరి స్ట్రీమ్ వారిగా ఇచ్చారు కాబట్టి ఆ యొక్క వివరాలు చూడండి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ టెలికమ్యూనికేషన్ వర్క్ అండి 95 పోస్టులు ఉన్నాయి. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనర్స్కి వచ్చిన తర్వాత ఫైనాన్స్ టీంలోకి వచ్చిన తర్వాత 25 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా
120 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ చెప్పాం కదండి. మరి టెలికమ్యూనికేషన్ వారికి వచ్చిన తర్వాత, టెలికామ్ స్ట్రీమ్ వారికి వచ్చిన తర్వాత ఫుల్ టైం BE బీటెక్ చేసినటువంటి వారు, ఎలక్ట్రీషియన్ కానీ, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ కానీ, IT కానీ, ఎలక్ట్రికల్ కానీ, మరి ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఎక్విప్మెంట్ చేసినటువంటి వారు డిగ్రీలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఫైనాన్స్ టీమ్కి వచ్చినటువంటి వారికి వచ్చిన తర్వాత ఏంటంటే చార్టెడ్ అకౌంట్ CA చేసినటువంటి వారు కానీ, ఆర్ మరి కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ CMA చేసినటువంటి వారు ఈ యొక్క మరి ఫైనాన్స్కి అప్లై చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ ఉంచారు కదండి. ఏజ్ ఎంత ఉందంటే ఏజ్ ప్రారంభం వచ్చిన తర్వాత మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 21 సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి మ్యాక్సిమం ఏజ్ ఎప్పుడు దాకా ఉంటుంది ఏంటి అని మనం చూడగలిగినట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 30 years యాజ్ ఆన్ వారు ప్రకటించబడినటువంటి రీతిగా లాస్ట్ డేట్ మరి 7/3/2026 నాటికి మరి అంత ఉండాలని తెలియజేశారు. ఏజ్ రిలీజేషన్ ఇచ్చిన తర్వాత యాజ్ పర్ గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా, BSNL వారి యొక్క రూల్స్ ప్రకారంగా ఏజ్ రిలీజేషన్ అంటూ ఉంటుంది. మరి ఈ యొక్క BSNL పోస్టులకి ఏమన్నా ఎగ్జామ్ ఫీజు పే చేయవలసి ఉంటుందా అండి? ఆన్లైన్ ఫీజుగా, ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి ప్రతి ఒక్క నోటిఫికేషన్స్కి ఆన్లైన్ వచ్చే ఫీజు అంటూ మ్యాండేటరీగా ప్రకటించడం జరుగుతుందండి. ఈ BSNL మరి రిక్రూట్మెంట్కి ఫీజు అంటూ పే చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎంత ఫీజు పే చేయాలి, ఏ కేటగిరీ వారు చేయాలి, ఎప్పట్లోకి చేయాలి, ఏ సైట్కి సంబంధించి చేయాలంటుంది వివరాలు కూడా ఇక్కడ మీకు వివరంగా క్లుప్తంగా తెలియజేస్తున్నాండి. అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత కేటగిరీ వారీగా ఫర్ UR OBC మరి EWS వారండి 2,500 రూపాయలు ఇక్కడ ఫీజు పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా SC ST PW క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత అండి 1,250 రూపాయలు వీళ్ళు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మరి ఈ ఫీజు అన్నటువంటిది ఏ విధంగా పే చేయాలంటే మీ దగ్గర ఉంటుంది డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, మరి UPI సర్వీస్ ద్వారా కానీ ఈ యొక్క ఫీజు మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ పోస్టులకు మీరు ఫీజు పే చేయవలసి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సెలక్షన్ ఏ విధంగా చేస్తారు ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు సెలక్షన్ అంటూ అండి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT టెస్ట్ ఎగ్జామ్ అంటూ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు చదివినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా మీరు చేసినటువంటి దాన్ని మొత్తం కూడా వీళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఈ యొక్క వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అంటూ కండక్ట్ చేస్తారండి. మీ యొక్క ఫిట్నెస్, బాడీ ఉన్నటువంటి హైట్, వెయిట్, మీ యొక్క మెజర్మెంట్స్ అన్నీ కూడా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియోని చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారం చేరవేస్తానని ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం మీరు జాబ్ సంపాదించి జాబ్లో సెటిల్ అవుతారని మనస్ఫూర్తిగా నేను మిమ్మలను అభినందిస్తున్నాను. మరి ఇక్కడ BSNL వారు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. ఆ యొక్క డేట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. అవి చాలా మరి అవసరం అయితేనే ఆ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అంటూ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వారు ఆ యొక్క డేట్స్ మనం కనుక చూడగలిగినట్లయితే మరి నోటిఫికేషన్ మరి అప్డేట్ డేట్ వచ్చిన తర్వాత అండి 5 ఫిబ్రవరి 2026 మరి అప్డేట్ డేట్ ఇచ్చారు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత అండి మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన డేట్ 29 జనవరి 2026లో నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేశారు. మరి ఓపెనింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్లో వచ్చిన తర్వాత అండి అప్లైలో ఆన్లైన్ చేసుకోవడానికి ఫిబ్రవరి 5, 2026 నుండి ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత మార్చి 7, 2026 మరి లాస్ట్ డేట్ అని ప్రకటించడం జరిగింది. మరి క్యారియన్ విండోస్ వచ్చిన తర్వాత 8-15 మార్చి 2026 వరకే ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ కూడా వీరు ప్రకటించారండి. ఈ యొక్క పోస్టులకు మరి మార్చిలోనే ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత 10-29 మార్చి. అప్లికేషన్ ఎప్పటి వరకు ఉంది? అప్లికేషన్ 7 మార్చి వరకు ఉంది. అంటే మీకు ఎగ్జామ్ అయిపోయినటువంటి ఈ యొక్క అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయినటువంటి 22 రోజుల్లోనే ఎగ్జామ్ ఉంది. సో ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు BSNL మరి ఈ యొక్క పోస్టులకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకు అప్లై చేసినటువంటి 22 డేస్లోనే మీకు ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఈ సంవత్సరం జాబ్ మిస్ అవుతాం. మరి అలా చేస్తారా?
అలా చేస్తే బిఎస్ఎన్ఎల్ దాంట్లో జాబు సంపాదిస్తారు. మీరు జాబ్లో సెటిల్ అయినటువంటి వారుగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.